పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ క్లైమాక్స్కు చేరుకుంటుంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం 1 గంట వరకే రికార్డు స్థాయిలో 61% పోలింగ్ నమోదైంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా పెంచింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 2321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను రంగంలోకి దింపింది. ఇక బాంబు దాడులు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్ఐఏ బృందాల సాయం తీసుకుంటోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ క్లైమాక్స్కు చేరుకుంటుంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీంతో మధ్యాహ్నం 1 గంట వరకే రికార్డు స్థాయిలో 61% పోలింగ్ నమోదైంది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నిఘా పెంచింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 2321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. అత్యధికంగా కోల్కతాలో 273 కంపెనీల బలగాలను రంగంలోకి దిగింది. బాంబు దాడులు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో ఎన్ఐఏ బృందాల సాయం తీసుకుంటోంది.